వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు వద్ద ఉద్రిక్తత. జీవో నెంబర్ 35 ని రద్దు చేయాలని డిమాండ్. జోగులాంబ గద్వాల జిల్లాలో కలెక్టర్ శృతి ఓజా పర్యటన. పట్టణ ప్రగతి పనులు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు. పెద్దపల్లి జిల్లాలో పట్టణ ప్రగతిలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్. శ్మశాన వాటికలో ఎలక్ట్రికల్ క్రిమేషన్ మిషన్ ఏర్పాటుకు చర్యలు. సంగారెడ్డి జిల్లా నాగ్వార్ గ్రామంలో కాటన్ మిల్లో అగ్ని ప్రమాదం. 3000 క్వింటాళ్ల పత్తి దగ్ధం. నాగర్ కర్నూలు జిల్లాలో దారుణ హత్య. రైతును నరికి చంపిన దుండగులు. రాజేంద్రనగర్ మండలం హనుమాన్ నగర్ బస్తీలో నూతన తాగునీటి కుళాయిలు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తాగునీటి కష్టాలు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారా నీరు అందిస్తున్నారని అన్నారు. బస్తీలో చాలా మంది ప్రజలు స్థిర నివాసాలు ఏర్పరచుకొని పట్టా, పాస్ పుస్తకాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారులతో చర్చించి నివాసాలు ఏర్పాటు చేసుకున్న ప్రజలకు పట్టాలను మంజూరు చేయిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. పట్టాలు డిస్కషన్ ಮಾಡಿಸಿ పట్టాలకు ఎందుకంటే మన పట్టాలైన కానీ ఎవరైనా పట్టాలు ఇచ్చింది గవర్నమెంట్ ఆయన మహారాష్ట్ర మొన్ననే శ్రీనాథ్ ఫైన్ కూడా పోయింది. సెక్రటరీ ఫైన్ పోయింది. ఇవన్నీ ఏడిపోయి చేసి మీరు ఎంత ల్యాండ్ ఉందో సర్వే చేసినాక సర్వే చేసినాక ఏముంటుందంటే గవర్నమెంట్ ఏంటంటే ల్యాండ్ ఇవ్వాలి వాళ్ళ ల్యాండ్ ఇంత ల్యాండ్ ఏదైతే పోయిందో ఆ ల్యాండ్ చూపెడితేనే మనకి ల్యాండ్ ఇస్తారు. మీరు సీఎం గారు ఏమన్నా ఏదైనా మీకు ల్యాండ్ పెడతా ఈ ల్యాండ్ ఎంత సర్వే చేయాలి. సర్వే వచ్చిన తర్వాత అందరికీ కూర్చుని పెట్టి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మనిషికి ఎంత ఇవ్వాలి, కూర్చోబెట్టి మాట్లాడేది ఇంకో పరిష్కారం ఇస్తా అని చెప్పా. నీటి మటుకు ఇంట్లో మనిషికి 100 గదాలకైతే తగ్గది. డబుల్ బెడ్రూమ్ ఇప్పిమంటే మొత్తం డబుల్ బెడ్రూమ్లో కట్టిస్తాం. లేకపోతే జాగాలు ఇప్పిమంటే జాగాలు 100 గదాలు జాగా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటే 100 గదాలు ఇప్పిస్తాను. మీరు ఏడో కొంతమంది లోపర్ గారు వస్తారు. ఆ లోపర్ గారు మాటలు పట్టుకోకూడదు, నాశనం అయిపోతారు. ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వం పనిచేసేటోళ్ళు ఎప్పుడు ఉన్నాడు కానీ ఎక్కడో ఇంత పొద్దుమికి ఇంత దాకా దీనిపైన వానిపడిపోతే పెద్దమ్మా ఇక్కడ నాకు తెలుసు కదా మన గరీబ్ పరిస్థితి. మనం అంటే మోసం చేస్తారు కొంతమంది. నేనేమన్నా మీరు మోసం పోకండి, మీకు మంచి అవకాశం ఉన్నది. మొన్ననే మీదోటి జలాల్ బాబు నగర్ ఒకటి, మళ్ళీ భూపారెడ్డి నగర్ ఒకటి, ఇవన్నీ కూడా ఇంద్రారెడ్డి నగర్ ఒకటి, 4 కూడా బయట నేను సీఎం గారికి మొన్న ఇవ్వడం జరిగింది. నేను ఊరుకోలేదు. ఏదైనా పట్టుబడితే పని చేయించిన దాకా మేము వింటాం. ప్రజలు ఎందుకు అనుకురు మనని గత ఎలక్షన్ మాట జరిగింది. నేను కార్పొరేటర్ ప్రభుత్వం ఇక్కడందరూ కూడా ప్రజాప్రతినిధులు రావడం జరిగింది. అధికారులందరూ కూడా ఈరోజు ఎంతో సంతోషంతో నిజంగా ఎందుకంటే బీద వాళ్లకు ఈ మంచినీటి ఇవ్వడం చాలా సంతోషం. ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి గారి కోరిక ఒకటే, బీద వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి మంచినీటి సమస్య తీర్చాలి. వాళ్ళకి పట్టాలు లేకపోతే పట్టాలు కూడా ఇవ్వాలి. లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఉంటే డబుల్ బెడ్రూమ్ కట్టాను. ఇక్కడ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు, మాకు పట్టాలు ఇప్పారంటే నేను ఇమ్మీడియట్గా నిజంగా కూడా పట్టాలు ఇప్పించే బాధ్యత మొన్ననే ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మేము పట్టాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఒక మంచి మనకు ముఖ్యమంత్రి పెట్టినారు. పని చేయించుకున్న బాధ్యత మనం తీసుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రజలు కూడా ఒకటే కోరుతున్నాను, నేను మీకు ఏదేమైనా కానీ పట్టాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకా వాటర్ సమస్య కూడా అడిగినా ఇంకా ముందు పైప్ వేయమని వాళ్ళకందరూ ఇప్పుడే అధికారులకు చెప్పి ఆ పైప్ లైన్ కూడా వేయించే బాధ్యత తీసుకుంటామంటే ప్రజలు ఏది కోరినో ఆ పని చేయడానికి మేము అందరం కూడా ఉన్నాం. ఇంకోటి తెలంగాణ వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య ఫెడరేషన్ రాష్ట్ర మహిళా అడ్వైజరీ ఆధ్వర్యంలో కొత్తపేట కిన్నెర గార్డెన్స్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐవీఎఫ్ ప్రథమ మహిళ ఉప్పల స్వప్న, ఐవీఎఫ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తమన్నా లక్ష్మీ సుజాత పాల్గొన్నారు. ఎంతమందికి రాలేదో చేతులు లేపండి ప్లీజ్.
ఇంకా నెక్స్ట్ రౌండ్స్ కూడా ఉన్నాయి. టికెట్ ఆడదాం, మానేపల్లి జ్యువెలర్స్ లో థర్డ్ టికెట్ ఆడదాం. అట్లా ఒక్కొక్క రౌండ్ కి ప్రొజెక్టర్ లో అనిపిస్తుంది. అది అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఇవాళ చాలా గ్రాండ్ గా అవుతున్నాయి. అంతే గ్రాండ్ గా రెడీ అయ్యారు మొత్తం ఉమెన్స్ అంతా ఇక్కడ. రాజమౌళి ఉత్తరానికి సన్మానం జరుగుతుంది. దయచేసి అందరూ గట్టిగా చెప్పట్టు. అందరు మొబైల్స్ చాలా చాలా బిజీగా ఉన్నారు. ఒక ఫ్యూ సెకండ్స్ అలా పక్కన పెట్టేయచ్చు. ఇప్పుడు స్వప్న గారు ఎక్కడున్న స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు స్వప్న గారు ఎక్కడున్న వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హైదరాబాద్. మీరు ఇస్తున్నారని తెలిసి అందరూ ఆడవాళ్ళకి శుభాకాంక్షలు. అందరూ కూడా సైలెన్స్ ఉండాలి. ఒక 5 minutes దయచేసి ప్రతి ఒక్కరు మీ దగ్గర టికెట్స్ వస్తే ఎవరు కూడా ఇవ్వద్దు, అందరూ కూర్చోవాలి. రాజేంద్రనగర్ పరిధిలోని బండ్లగూడలో గ్లెండాలే అకాడమీ విద్యా సంస్థల అధినేత అజూమ్ బాబు ఖాన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అజూమ్ బాబు ఖాన్ మాట్లాడుతూ ఈ అకాడమీ 2003లో ప్రారంభమై గత 17 సంవత్సరాలుగా విజయం దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. విద్యార్థుల మానసిక పరిస్థితిని బట్టి వారికి తగు విధంగా విద్య అందించడం, వినోదాన్ని, శారీరక మానసిక పటిష్టతను పెంపొందించడానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. aspirations that we had. I think around 2000 we saw a change in education space. I think before that, in the mid-90s and even around 2000, largely most schools in the country followed sort of a rote and regurgitate model. And it really wasn't brain compatible. It really wasn't keeping the students' best interest in mind. They were not transformed by the information that they were memorizing only to give for a test. I have this one quote from Einstein that I quote all the time, his maxim. He said that knowledge is experience and everything else is just information. And when children come into the portals of our institution,
We want to create opportunities for their learning and enrichment. So true education needs to be exploratory, enriching, and empowering in many different ways. And for information, no one has to send their kids to a school. You can get that from the computer or even a phone nowadays. Why you come to is very important. I mean, no child lives in a vacuum, right? There's always going to be interaction with the outside world. However, I think access to that awareness because of technology is there more so than it was before. This has both advantages and disadvantages. And the advantages is that you have your entire world, at your fingertips, literally. But what is available on the net or what is available may not be age appropriate. The other thing is that we're living in an information age. So information is like the air that we breathe. And in the information that we're swimming in, a lot of it is perhaps not factual information. Perhaps it's not sound information. Maybe there is, fake information also out there. And there's a lot of predators out there on the net. And we need to teach children from first a safety point of view. Again, if we're inspired by Maslow, safety about what is appropriate, what is not appropriate, what do they have access to, what do they not have access to. And this is something that the parents and the teachers have to help ensure for a child who cannot make those decisions on his own or her own about what they get exposed to. And after that, when they have this information, the 21st century is not about information that you memorize anymore. It's about what is it that they can do with this. సంగారెడ్డి జిల్లా నాగ్వార్ గ్రామంలో గల కేతకి సంగమేశ్వర కాటన్ మిల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో మిల్లులో నిల్వ ఉన్న 3000 క్వింటాల పత్తి దగ్ధమైనట్లు కాటన్ మిల్ యజమాని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ऐसे पकड़ो, नीचे पकड़ो, वाह, हाँ इधर, अभी थोड़ा इधर, हाँ वाह, जरा सामने पकड़ो। నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం ఐనోల్ గ్రామంలో దారుణ హత్య చోటు చేసుకుంది. వ్యవసాయ పొలంలో పెనిమిళ్ల పెద్ద నరసింహ అనే రైతును గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డీఎస్పీ నరసింహులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు. बैठो सीधा
వివరాలు తెలుస్తాయి. ఐనూరు గ్రామంలో వ్యవసాయ పొలం వద్ద పెనుమిల్ల పెద్ద నరసింహ 65 years వయసు గల వ్యక్తి చనిపోయినాడని కంప్లైంట్ వచ్చింది. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. అతను గత రాత్రి చేను కాడ పడుకున్నప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినారు, నైబర్స్ పైన అనుమానం ఉందనే కంప్లైంట్ పైన హత్య కేసు నమోదు చేసుకోవడం జరిగింది. దాని పరిశోధన నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. క్లూస్ టీము మరియు డాగ్ స్క్వాడ్ కూడా వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత వివరాలు తెలుస్తాయి. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో జిల్లా కలెక్టర్ శృతి ఓజా పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు వార్డుల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కరుణ, వైస్ చైర్మన్ సుజాత, మున్సిపల్ కమిషనర్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఇబ్బంది కదా. ఇది కొలాయి కనీసం బాత్రూమ్ టాయిలెట్ కదా. డ్రైనేజ్ మేడం, ఇది కాల్వ ఓకే ఇష్యూ ఉంది, బట్ ఇక్కడ నుంచి అంతా డ్రైనేజ్ ఇది పిట్ కట్ చేయకుండా డైరెక్ట్ ఆల్ ఇన్సానిటరీ టాయిలెట్స్ కి శానిటరీ చేసేదానికి మ్యాండేటరీ ఉండాలి. గవర్నమెంట్ నుంచి డబ్బు వస్తే అంటే ఉండాలి, అదర్వైజ్ డబ్బు రాదు. చాలా మందికి ఇప్పుడు మున్సిపల్ అయినాక బిల్లులు కాలేదు. ఆర్డిఎస్ వాటర్ కూడా కలుస్తుంది మేడం, అంటే పొలాల వాటర్ కూడా కిందికి వెళ్తుంది దాంట్లోనే. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జీవో నెంబర్ 35ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. కాగా రంగంలోకి దిగిన పోలీసులు కార్యాలయం ముట్టడికి యత్నించిన నాయకులను అడ్డుకుని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
పెద్దపల్లి జిల్లా మంతనిలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోదావరి తీరంలో శ్మశాన వాటికలో ఎలక్ట్రికల్ క్రిమేషన్ మిషన్ ఏర్పాటు చేయడానికి భూమిని పరిశీలించారు. అదేవిధంగా పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మనం ఏం చేయాలంటే సిద్ధరామయ్య చూస్తే ఒకసారి అంటే గోదావరి ఏం కాదు ఒరాకిల్స్ అని ఒక విద్య ఉంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా నామాపూర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పార్లమెంట్లో జరిగే సన్నివేశాలను, ప్రభుత్వం ప్రతిపక్షాల వాదన, సభలో ప్రవేశపెట్టే బిల్లులు, సంక్షేమం, ఉపాధి, వైద్య, విద్యం వివిధ శాఖల సన్నివేశాలను వివరించారు. ఏది కానీ తమ వరకు వస్తే కానీ తెలియదు అధ్యక్ష. మా ప్రభుత్వం రూపాయలు 5,000 కోట్లు కేటాయించింది అధ్యక్ష. వారు పరిసరాల పరిశుభ్రత కోసం చేపట్టిన కార్యక్రమాలు ఏమిటో చెప్పమని మీ ద్వారా అడుగుతున్నాం అధ్యక్ష. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే పేదలు అంటే ప్రస్తుతం మన దేశంలో తెల్ల రేషన్ కార్డుల సంఖ్య ఎక్కువ అధ్యక్ష జనాభా కంటే. దీనిని ఏ విధంగా కనిపెడతారు అధ్యక్ష? అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకొని అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా నిజమైన పేదలకు మాత్రమే వైట్ రేషన్ కార్డులు చెందే విధంగా చేస్తాం అధ్యక్ష. అదే విధంగా బోగస్ వైట్ రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రజలకు గుర్తించి వారికి భారీ జరిమానాలతో నీతి నిరోధక ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు అంటున్నారు అధ్యక్ష. మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారో మాకేం మాత్రం తెలియడం లేదు అధ్యక్ష. దీనికి సమాధానం కావాలి అధ్యక్ష. గౌరవ అవినీతి నిరోధక శాఖ మంత్రి జి అభిలాష్ గారు మీ సమాధానం. అధ్యక్ష, గౌరవ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ రాజ్యం సంక్షేమ కార్యక్రమం అనే పథకం ద్వారా పేద ప్రజలకు గృహ సౌకర్యం, కార్పొరేట్ విద్య, వైద్య సదుపాయాలను కల్పిస్తామన్నారు అధ్యక్ష. మీ దృష్టిలో పేదవారు అంటే ఎవరు అధ్యక్ష? దానికి కొలమానం ఏంటి అధ్యక్ష? పాఠశాలలో విద్యార్థులతోటి మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ మాక్ పార్లమెంట్ కార్యక్రమం అనేది విద్యార్థులకు పార్లమెంట్లో జరిగే అంశాలపైన ఒక సమగ్రమైన అవగాహన వస్తుంది. తర్వాత పార్లమెంటులో ప్రజల కోసం చట్టాలు కానీ బిల్లులు కానీ ఏ విధంగా రూపకల్పన జరుగుతున్నాయో పిల్లలకు కూడా ఒక అవగాహన రావడానికి కోసం ఈ మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని మా పాఠశాలలో ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పిల్లలకు ఒక స్వయం అనుభవాలు అనేటివి ఒక జ్ఞాన నిర్మాణం కోసం ఉపయోగపడతాయని చెప్పి మేము అనుకుంటున్నాం. అదేవిధంగా ప్రజల కోసం ప్రజలతోటి ఎంపికైన పార్లమెంటు సభ్యులు ఆ యొక్క పార్లమెంటులో ఏ విధంగా ప్రజల సమస్యలను ప్రస్తావిస్తున్నారు, బిల్లులు ఏ విధంగా రూపొందిస్తున్నారు, తర్వాత బిల్లులు రూపకల్పన జరగాలంటే ఎంత శాతం ఓటింగ్ అనేది అవసరమనే విషయాలు విద్యార్థులకు క్షుణ్ణంగా అర్థమైతే అన్న ఉద్దేశంతో ప్రత్యక్ష అనుభవాలు విద్యార్థులకు కలగడం ద్వారా వారికి సమగ్రమైన జ్ఞాన నిర్మాణం జరుగుతుందని మేము భావించి ఈ యొక్క మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని గౌరవ నామాపూర్ కమ్యూనిటీ సహకారంతో మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమం నిర్వహించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. పార్లమెంట్లో ఎలా ఉంటుందో మాకు అందరికీ అవగాహన కల్పించడానికి మా ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, చైర్మన్ వాంకుడోత్ వీరన్న, మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పలు వార్డుల్లో పర్యటించి 12వ వార్డులో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ పద్మజ, 12వ వార్డు కౌన్సిలర్ రాధిక, 13వ వార్డు కౌన్సిలర్ జనార్దన్ మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దాన్ని ముట్టుకుంటామా పెట్టుకోవాలి లేకుండా పాత వాళ్ళ సంప్రదింపుతో ఇస్తాం. అమ్మ కొంచెం జరగండి. కౌన్సిలర్ గారు పెద్ద ప్రాసెస్ చెప్పచ్చు. ఎంత ప్రాసెస్ సింపుల్ గా ఉన్న మంచిర్యాల జిల్లాలో భీమిని మండలం నుండి కాగజ్ నగర్ వరకు 3 సంవత్సరాల క్రితం నిర్మించిన రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. దీంతో వాహనదారులు, బాటసార్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించకపోవడంతో స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లు మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.